అదండి ఇది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి. ఫీల్ గుడ్ ఫిల్మ్. చూస్తే ఒక మంచి ఫీల్ నుంచి బయటికి రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్యామిలీ ఎవరైనా సరే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకైనా వెళ్ళొచ్చు. అండ్ ఎక్కడ కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్లో అలా సినిమాలో ఉండదు. ఈ బ్లడ్ విడ్ అంతా మన వాళ్ళు చూసి వాళ్ళకు కూడా ఒక చిన్న చేంజ్ ఉంటుంది మా సినిమా. ఒక పాజిటివిటీ ఉంటుంది, ఒక వాల్యూస్ ఉంటాయి. మన కల్చర్, మనకు ఒక ఇండియన్ కల్చర్ ఉంది కదా, మనకు వాల్యూస్ ఉంటుంది. సో ఫ్యామిలీస్, ఇది ఫాదర్ మదర్ అంటే ఏంటి, తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటి, సో ఇలాగా చాలా వాల్యూస్ ఈ సినిమాలో ఉంటుందండి. అది డాక్యుమెంటరీ లాగా మనం చెప్పకుండా ఒక కమర్షియల్ వేలో ఒక డిఫరెంట్గా చెప్పాలని చేసిన ప్రయత్నం అండి సీతాపేట. ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయింది అనిపిస్తుంది సార్. టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే ఐశ్వర్య గారు చాలా టీచ్ చేస్తున్నారు హీరోని. చాలా డామినేటింగ్గా ఉన్నారు. సో ఏంటి సార్, తనని చూసి రాసుకున్నారు ఈ క్యారెక్టర్? అలాగే ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు సినిమా డాక్టర్ కోసం చేయాలనేది అంతే. అక్కడ స్టార్టింగ్ మాత్రం పాయింట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్టర్ ఎవరు కనపడరు. కథకి ఏం కావాలో అంతే. ఓకే, కథకి ఏం కావాలో కథకు మాత్రం మనం న్యాయం చేయాలి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని అందరికీ తెలుసు. కంటెంట్ అనేది ఉంటే ఎవరైనా సరే. సార్ మాకు మీరు ఎంత యాక్షన్ చేసినా, మాకు మాపల్లెల్లో గోపాలుడు చూసారా, లేకపోతే జెంటిల్మెన్ కానీ ఒకే ఒక్కళ్ళు ఎమోషన్ సీన్స్లో అవి మాకు టేక్ అవే పాయింట్స్ సార్. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎమోషన్ సీన్స్కి వచ్చేసరికి మీరు పీక్స్ తీసుకెళ్తారు ఆ సీన్ని. మీ నుంచి సినిమా రావటం అనేది గుడ్ థింగ్ సార్. మేము అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, వీడి కాస్త అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి రా, వీడి యాక్షన్లో పడిపోయాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా ఒక సాఫ్ట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా సాలిడ్గా ప్లాట్ అయినట్టు అనిపిస్తున్నాయి. సాంగ్స్ కానీ, మీ సాంగ్స్ చూసాము, ముందుంది సినిమా అసలు సినిమా ముందుంది సార్. ఇట్స్ లైక్ థ్రెటనింగ్ టు ఆల్ ద బాయ్స్ మేడం. జస్ట్ ఫన్ టేక్ అంతే. ఇట్స్ లైక్ అ ఫన్ టేక్ ఆన్ ద రియాలిటీ. అవును. ఓకే, మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఏంటండి, నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు కదా అవును, హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫన్ గా ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, అలా ఉంటుంది అంతే. ఇది చాలా సీరియస్ గా ఎవరు తీసుకోక్కర్లేదు.